నా పేరు ఈశ్వరుడి సారు, నా పేరు ఈశ్వరుడి సారు, మాది కడప. లోకేష్ సార్ గారు నన్ను ఇంటికి తీసుకువెళ్ళండి. 10 సంవత్సరాలైంది సౌదీకి వచ్చి, 10 సంవత్సరాలైంది పిల్లలు విడిచిపెట్టి సౌదీకి వచ్చి. సారు ఏదో రకంగా నన్ను ఇంటికి తీసుకెళ్ళండి సారు. మా సౌదీ అతను కేసు వేసిన నా పైన. పొలిటిషన్ పోతే పంపిలే పొలిటిషన్ పోతే మీ కపిల్ కాడికి పోండి అంటారు సారు. ఏదో విధంగా నన్ను ఇంటికి తీసుకెళ్ళండి సారు. లోకేష్ గారు సారు ఏదో రకంగా ఇంటికి తీసుకెళ్ళి సారు. మా పిల్లలను సుడిగుతుంది సారు, సారు. ఏదో రకంగా నన్ను ఇంటికి తీసుకెళ్ళండి సారు. మన ప్రభుత్వం లోకేష్ సార్ గారు, నేను వచ్చి 10 సంవత్సరాలు అయింది సారు. నా ఆరోగ్యం కూడా అంతంతే ఉంది సారు. తిండికి లెక్క కూడా లేదు సారు. అన్నం లేక పత్తులు ఉన్నాయా సారు? అన్నం కూడా లేదు సారు. టయానికి డైలీ పత్తులు ఉన్నాను సార్. ఓ రోజు తిని ఓ రోజు కొనుక్కు ఖాళీగా ఉండదు సార్. పని కూడా లేదు సార్. ఏదో రకంగా నన్ను ఇంటికి తీసుకెళ్ళండి సార్, మన ఇండియాకు సారు. నాకు ఆరోగ్యం కూడా బాగాలేదు సారు. నేను వచ్చి 10 సంవత్సరాలు అయింది సారు. నా పేరు ఈశ్వరుడి సారు, మాది కడప. మేకల కాడికని వచ్చిన సారు. సౌదీ అతను నాకు అన్నం బాగా పెట్టలేదు సారు. అన్నం ఏం చేయలేదు సారు. అందుకే ఇంటికి పంపంటే నేను పంపిన అన్నాడు సౌదీ అతను. అందుకు సార్ నేను బయటకు వచ్చేసినాను సారు. నా మీద కేసు చేసినాడు సారు. ఇండియా మెచ్చుకుపోతే మీకు సౌదీ అతను కడిగి పోతున్నాను సారు. నాకు 10 సంవత్సరాలు అయిపోయింది సారు. పొలిటిషన్ పోతే మీ సౌదీ అతను కడిగి పోండి అంటారు సారు. ఏం చేయాలో అర్థం కదా సారు. నాకు సావాలనిపిస్తుంది సార్. ఒక్కోసారి ఎట్లా అనిపిస్తుంది సారు. నన్ను ఏదో రకంగా తీసుకోలేదు సారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీపాలవి. మా నాన్న పేరు ఈశ్వర్ రెడ్డి. మా నాన్న తొందరగా మా ఇండియాకి పంపించేలా చూడండి. మా నాన్న లేకపోతే మాకు తిండి, బట్టలు వేసుకోవడం, బట్టలు ఏమీ లేవు. మా నాన్న ఉంటేనే మాకు బాగుంటుంది, లేకపోతే మాకేం బాగుండదు. మా నాన్నని ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మా నాన్న పంపిన. అక్కడ తప్పు కేసులు పెట్టి చేయడం మమ్మల్ని ఇంత ఇబ్బందిగా పెడుతున్నాడు. ఇక్కడి నుంచే డబ్బులు పంపిస్తాం మా నాన్నకి. మా నాన్నకి అక్కడ తిండి లేదు, వాటర్ లేవు, ఏమీ లేవు. నేను గవర్నమెంట్ స్కూల్లో 10th వరకు చదువుకున్నాను. ఇప్పుడు ఇంటర్ చదవాలంటే నాకు ఇబ్బందిగా ఉంది, మా కుటుంబానికి మొత్తం. ప్లీజ్ నాకు మా నాన్న తొందరగా పంపించండి. మా నాన్నని ఇండియాకి వచ్చేలా ఎలాగైనా చేయండి ప్లీజ్. మీకు దండం పెడతా, మీకు కాలు ఊగుతా ప్లీజ్. నమస్కారం. నా పేరు లక్ష్మీ కుమారి. నేను మాది బాలయ్యగారిపల్లె, పెళ్లిమరి మండలం, కడప జిల్లా. నా భర్త పేరు ఈశ్వర్ రెడ్డి. ఆయన సౌదీకి పోయి 10 సంవత్సరాలు అవుతుంది. అక్కడ పోయినాంచి ఇబ్బందులు పడుకొని అక్కడి నుంచి పక్కకు వచ్చేసినాడు. అందువల్ల అతన్ని ఇంటికి రమ్మని కోరుతున్నాను. అతను కమలాపురం అనే ఏజెంట్ ద్వారా సౌదీకి పోయినాడు. అతను మోసం చేసి పంపించి సౌదీలో గొర్రెల కాడికి అని చెప్పి వంటల కాడికి పంపించి అక్కడ ఆ సౌదీ అతను ఎక్కువ ఇబ్బందులు పెడతా, కొడతా, చిత్రహింసలు పెడతా అంటే తట్టుకోలేక ఆ నుంచి పక్కకు వచ్చి ఇబ్బందులు పడుతున్నాడు. అన్నం లేక, నీళ్లు లేక, సరిగా జీతం ఇవ్వకోకుండా, డబ్బులు ఇవ్వకోకుండా ఇబ్బందులు పెట్టి అక్కడి నుంచి పక్కకు వచ్చేసినాడు. అందువలన అతన్ని ఈ పొడుగుని అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాడు. నా భర్తని ఇంటికి పంపించాలని కోరుకుంటూ, తిండికి ఇబ్బంది, డబ్బులు మేము ఇక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా డబ్బులు పంపించా, మేమే కూలి నాలు చేసుకుంటూ ఉంటే పంపించాలా, లేకుండా ఉంటే ఇబ్బందులు పచ్చులు ఉంటున్నాడు. అసలు చాలా ఇబ్బంది పడుతున్నాడు. అందువలన అతన్ని ఇంటికి పంపించాలని మేము కోరుకుంటున్నాము. నా భర్తని ఇండియాకు పంపించాలని నేను కోరుకుంటున్నాను. నారా లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుంటూ నా గోడు వేడుకుంటున్నాను. నా భర్తను ఇండియాకు పంపించేలా ఉండేలా చూడండి. మా భర్తను
ఇండియాకు పంపించాల్సిందిగా కోరుకుంటున్నాను. అతని మీద తప్పుడు కేసులు పెట్టి సౌదీ అతను చిత్రహింసలు పెట్టి తప్పుడు కేసులు పెట్టి మన ఇండియన్ ఎంబసీకి అడిగిపోతే మీ సేటుని తీసుకొచ్చుకోపోండి అంటున్నాడు. అతని దగ్గరికి పోతే ఈయన మా భర్తను చంపుతారని భయపడి ఆయన అక్కడికి పోకోకుండా ఉండరు. తప్పుడు కేసులు పెట్టినారు కాబట్టి ఇండియాకు రాకోకుండా అడ్డుకుంటున్నాడు సౌదీ అతను. మేము ఏ విధంగా అయినా మా భర్తను ఇండియాకు రప్పియాలని కోరుకుంటున్నాం. లేకుంటే మేము ముగ్గురం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాము. మా భర్తని ఎట్టైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. For more videos like this, subscribe Big TV channel.